ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయినావు అనుకో, నీ మతం మార్చుకుంటే నీ ఎస్సీ స్టేటస్ తీసేస్తా అంటే నాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని కోర్టు ఇప్పుడు అది నేను యూజ్ చేసుకోకుండా ఆపేస్తున్నట్టు కదా. నేను ఆడ మనిషిని అయిపోతా అనేసి మొగోడు అనుకున్నప్పుడు నేను అప్పుడు మొగోడని మళ్ళీ ఎట్లా పిలుస్తారు? నేను ఎట్లా పిలుస్తారు? మతం మారినంత మాత్రాన వాళ్ళ అణిచివేతకు గురైనది ఎట్లా మారిపోతుంది? ఉన్నోడు మొత్తం దాంట్లో మతంలో చేరిపోయిన అనుకో, మరి గవర్నమెంట్ ఏ రంగా తెచ్చేయాలి? ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎస్సీ వాళ్ళకి సుప్రీం కోర్టు మీరు మతం మారితే మీ ఎస్సీ స్టేటస్ ఉండదు ఇంకా మీదట అని చెప్పింది కదా. అది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా తప్పు అనుకుంటున్నావా? కరెక్ట్. ఓకే, కరెక్ట్ అనుకుంటున్నావు. ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకు కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు క్రిస్టియన్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎస్సీ ఎస్టీ ఇలాంటి కులాలన్నీ దాంట్లో క్రిస్టియన్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని అంటే దాంట్లో వాళ్ళకు వేరే కంట్రీస్ నుంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. డబ్బులు కానీ ఇవి కానీ పాస్తాలు కానీ వాళ్ళు తీసుకొచ్చేసి మన మతాన్ని అభివృద్ధి చేయాలని విదేశీయులు వీళ్ళకి ఇస్తున్నారు డబ్బులు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, వీళ్ళకి ఆశ పెడుతున్నారు. ఆశ పెట్టేసేసి వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఆ డబ్బులు ఆ మీటింగ్లో పోతే భోజనాలు వీటి ఆశ కొరకు వీళ్ళు వెళ్ళిపోతారు. వాటి కొరకు వాళ్ళు పోతున్నారు కనుక వాళ్ళను ఈ ఎస్సీ ఎస్టీ క్యాస్టుల నుంచి తీసేసింది అనుకో, ఏ క్యాస్టులు ఉండేటోడు ఆ క్యాస్టులు లేవు. ఒక్క మతం అనేది అభివృద్ధి కాదు, ఒక మతమే ఎక్కువ కాదంటావు. అప్పుడు ఏ మతంలో ఉన్నా అందులో ఉండిపోతే అయిపోతుంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసింది తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకు తప్పు అనుకుంటున్నా అంటే మన ఇండియాలో ఎట్లా అంటే మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఆ హక్కులలో ఇంపార్టెంట్ హక్కు ఏంటంటే నీకు నచ్చిన రిలీజియన్ నువ్వు ఫాలోగా అంటది, నీకు అధికారం ఇచ్చేసింది. నన్ను కోర్టు లేదు నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయినావు అనుకో, నీ మతం మార్చుకుంటే నీ ఎస్సీ స్టేటస్ తీసేస్తా అంటే నాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని కోర్టు ఇప్పుడు నన్ను అది నేను యూజ్ చేసుకోకుండా ఆపేస్తున్నట్టు కదా. కోర్టు ఏది మంచి ఏది చెడు అన్నది కోర్టు ఆలోచన చేసి కోర్టు తీర్పు చెప్తారు. రెండు ఏం చేస్తుండు, కేవలం వచ్చే బెనిఫిట్స్ కొరకు మాత్రమే వేరే మతంలో పోతుండు. పొయ్యి కూడా మళ్ళీ ఈ ఎస్సీ దాంట్లోకి కొన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం కేటాయించింది, వాటిని కూడా వినియోగించుకుంటాం దాంట్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు మనకు ఎస్సీఓలకి ఇద్దామని ఎందుకు డిసైడ్ అయినరు? వాళ్ళు పూర్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళకు పెద్దగా చదువు సందలు లేవు, వాళ్ళకి ఏంటి లేవంట అని చెప్పేసి ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వీళ్ళు వెనకబడి ఉన్నారు కనుక వీళ్ళకు కొన్ని బెనిఫిట్స్ అణచివేతకు గురైనరు కాబట్టి కొన్ని జనరేషన్లు అణచివేతకు గురైనరు. ఇప్పుడు మనమే ఉన్నాం డాడీ, మనం లో కాస్ట్ అనుకో, తిండి చక్కగా దొరకదు, రెస్పెక్ట్ ఇయ్యరు, అప్పుడు మనకి ఇబ్బందే కదా డాడీ, హెల్దీ ఉండదు. గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు నాకు ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే మతం మారినంత మాత్రాన వాళ్ళ అణచివేతకు గురైనది ఎట్లా మారిపోతుంది? అంటే వాడు ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకంటే మనకు మన దేశం ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి, నీవు ఏ దేవుణ్ణైనా కొలుసుకో, నువ్వు ఏ రిలీజియన్ కన్నా వెళ్ళు అన్న ఒక ఫ్రీడమ్ మన దేశం ఇచ్చింది కాబట్టి దీంట్లో ఉండి కొలుసుకో. అవు డాడీ, మన మతంలో వానికి ఏదైనా నచ్చలేదేమో. నీవు ఉన్నావు సరే, నీకు అదే దేవుడు కావాలని అంటే నీవు మతాన్ని మార్చుకోక్కర్లేదు కదా. మతాన్ని మార్చుకోవచ్చు కూడా కదా. నువ్వు మతం ఎందుకు మార్పిడి చేసుకుంటున్నావు? నువ్వు ఇల్లే ఉండి నీ ఆ మతాన్ని ఆచరించుకో. నువ్వు మతాన్ని ఆచరించుకోమని అంటున్నావు, నువ్వు మతం మార్చుకుంటే నీకు పోయే బాధ ఏంది? మతం మార్చుకుంటే నీకు వచ్చే బెనిఫిట్స్ అయిపోతాయి. అదే డాడీ, నేను మతం మార్చుకున్నాను అనుకో, ఎందుకు అది నువ్వు తప్పు అనుకుంటున్నావు? నీవు ఎస్సీ అంట అని చెప్పేసి నీకు 2000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఎస్సీ అని చెప్పి ఎస్సీ గానీ ఎస్టీ గానీ నీకు 2,000 ఇస్తుంది గవర్నమెంట్ ప్రతి నెల. వీళ్ళు బీదోళ్ళు అంట అని చెప్పి నువ్వు వాళ్ళకు క్రిస్టియన్లు ఉన్నోనికి, హిందూ మళ్ళీ ఎవడో హై క్యాస్ట్ ఉన్నోనికే ఎవరికో ఇవ్వట్లేదు, నీకే ఇస్తుంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆయా క్రిస్టియన్ దాంట్లో వాళ్ళకి ఇవ్వట్లేదు, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు మతం మార్పిడి అయిపోయింది, నువ్వు దాంట్లో వాళ్ళ మనుషులలో కలిసిపోయినావు అని అంటే నువ్వు ఉన్నోళ్ళ దాంట్లో నీవు కూడా ఉన్నోళ్ళ దాంట్లో సమానంగా అయిపోయినావు. క్రిస్టియన్ అయినప్పుడు ఇంకా నువ్వు ఇప్పుడు నేను ఆడ మనిషిని అయిపోతా అనేసి మొగోడు అనుకున్నప్పుడు నేను అప్పుడు మొగోడని మళ్ళీ ఎట్లా పిలుస్తారు? నేను పిలవలేరు కదా. ఎట్లా పిలుస్తారు? ఎట్లా చెప్తున్నావు? ఓకేనా కదా? ఏం లేదు, అదే మాత్రం నీకు అర్థం కాదని అట్లా చెప్పినా గానీ ఇప్పుడు నీవు ఒక ఆడ మనిషి ఉండవు, మొగోడు లాగా తయారయ్యావు, అప్పుడు నేను ఆడ మనిషి అని ఎవడని అంటారా? ఎందుకు అనాలి? నేను నా
ఇష్టంగా మొగాయన అయినప్పుడు మొగాయననే అనాలి. అంతే కదా మరి ఇప్పుడు కూడా నీవు కూడా అదే నేను నా ఇష్టపూర్వకంగా క్రిస్టియన్ అయినాను అనుకో, హిందూ అయ్యి నేను క్రిస్టియన్ అనే అను, క్రిస్టియనే అంటున్నారు కదా, క్రిస్టియనే అను. కానీ నాకు ఇప్పుడు నేను క్రిస్టియన్నే, అది వరకు కరెక్ట్. కానీ నేను ఎస్సీగా పుట్టిన కదా, నా ఫాదరు, నా గ్రాండ్ ఫాదరు, నా గ్రాండ్ మదర్ వీళ్ళందరూ అణిచివేత గురైనరు కదా. ఇప్పుడున్న నేను కూడా తిట్టించుకుంటున్నా కదా ఎస్సీలో పుట్టినందుకు. అందుకు నాకు ఎస్సీ బెనిఫిట్లు కూడా ఇవ్వాలి అని నేను అంటున్నా. నన్ను క్రిస్టియన్ అనే అను, నేను క్రిస్టియన్ అయినా కాబట్టి. కానీ నాకు ఎస్సీ బెనిఫిట్లు కట్ చేసే అధికారం నీకు లేదు, ఎందుకంటే తరతరాలుగా నేను అణిచివేత గురైన కాబట్టి. గురైతే నువ్వు గురైందంటేనే ఉండు. ఇప్పుడు నువ్వు ఇండియన్ పోయి అమెరికాలో ఉన్నావు, అమెరికాలో ఉండేసి అమెరికా వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నావు నాకు ఇయ్యనంటే ట్రంప్ ఇస్తాడా? ఇయ్యడు కదా. నిన్ను ఇండియనే అంటాడు కదా, అమెరికా వాడు అన్నాడు కదా. వాడికి రిలీజియన్ వేరు క్యాస్ట్ వేరు కదా డాడీ. రిలీజియన్ మారితే క్యాస్ట్ బెనిఫిట్లు ఎందుకు తీస్తావు? అట్లా చేయడం తప్పు కదా అంటున్నా. ఇక్కడ రిలీజియన్ అనేది ఒకటి ఉంది, క్యాస్ట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ మతంలో పోయేటోళ్ళు మొత్తం అదే ఒకటే రిలీజియన్, ఒకటే మతం. అవునే, నాకు అర్థమైంది. క్రిస్టియానిటీలో కులాలు లేవు కదా అంటున్నారు మీరు, నాకు అది అర్థమైంది. కానీ ఆయన పుట్టుక క్రిస్టియానిటీలో కాలే కదా, హిందువులు అయింది కదా. వాళ్ళకి దేవుడు నచ్చిండో మొక్కుకుంటున్నాడే, అదే మొక్కుకోనికనే పోతున్నాడు. పోయినంత మాత్రాన ఆయన పుట్టుకని నువ్వు ఎట్లా, పుట్టుకతో వచ్చిన బెనిఫిట్లు ఎట్లా తీసేస్తావు అంటున్నాను. మన దేశం రాజ్యాంగం ప్రకారం కోర్టులు దానికి తగ్గట్టుగా, మరి దాంట్లో ఏముందో ఇట్లా మారినందువల్ల ఏమి ఎఫెక్ట్ అవుతుందో అవన్నీ కూడా చదివిన నేను. రాజ్యాంగం ప్రకారమే ఏ రూలింగ్ అయినా ఇవ్వాలి ఒక జడ్జి. అయితే రాజ్యాంగంలో రాసిండ్రు ఏమనంటే హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు ఇలా ముగ్గురులలో అయితేనే క్యాస్ట్ చూడండి, మీరు క్యాస్ట్ బెనిఫిట్లు ఇవ్వండి, వేరే ఏ మతంకి వెళ్ళినా ఇవ్వకండి అని రాజ్యాంగంలో ఉంది. సో మీరు క్రిస్టియానిటీకి పోతే మీకు రైట్ ఇయ్యను అని వేస్తున్నాడు. కానీ అప్పట్లో రాజ్యాంగం 75 ఏళ్ల కింద రాసిండ్రు, అప్పుడే రాసిండ్రు ఈ లైన్ కూడా. అప్పట్లో అసలు మతాలు మారడం అనే ఒక సిచ్యువేషన్ లేదు. 75 ఏళ్ల కింద ఓన్లీ క్యాస్ట్ అనేది ఎవరి దాంట్లో ఉంది డాడీ? ఓన్లీ హిందువులలో వీళ్ళ దాంట్లోనే ఉంది కదా. అందుకు హిందువులకి మాత్రమే, వేరే టోళ్ళకి ఇవ్వకండి అని రాసింది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి అది కాదు కదమ్మా. ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్లు అయితాయి, నువ్వు రిలీజియన్ మారడం అనేది వెరీ ఈజీ కదా మమ్మీ. ఇప్పుడు ఒకరి వల్ల ఇష్టపూర్వకంగా నేర్చుకొని కూడా రిలీజియన్ మార్చుకోవచ్చు. నీకు ఆ రకంగా నీకు బెనిఫిట్స్ కావాలన్నప్పుడు మారకు, నీకు బెనిఫిట్స్ వద్దంటే మారుకో. అదే మమ్మీ, నాకు బెనిఫిట్స్ కావాలి, ఎందుకంటే నేను ఆ క్యాస్ట్ లో పుట్టినా అణచివేత గురైన కాబట్టి. ఏ మతానికి సంబంధించిన దేశం మీరిద్దరు మాట్లాడతారు కాదు, మనది ఏ మతానికి సంబంధించిన దేశం? మనది అన్ని మతాలకు సంబంధించిన దేశం, ఒక సెక్యులర్ దేశం. అంటే ప్రతి మతమోళ్ళు మన కంట్రీలో ఈక్వల్. ఎందుకు చెప్పిండు ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు చెప్పింది? అప్పట్లో రాసినప్పుడు ఏమైందంటే మన పార్టీషన్ అయ్యింది. రిలీజియన్ అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ ఉన్న టైంలో రాసిండ్రు ఆ లైన్. ఏమని? హిందువులలో క్యాస్ట్లు లొల్లిలు ఉన్నాయి, ఆ క్యాస్ట్ లొల్లని మీరు ఈ బెనిఫిట్లు ఇవ్వండి, మంచిగా చూసుకోండి అన్నట్టు రాసిండ్రు. వేరే మతాలకి ఇవ్వక్కర్లేదు అని రాసిండ్రు. ఎందుకంటే అప్పట్లో హిందువులలోనే ఉన్నారు వాళ్ళు. దానికి అప్పుడు ఏం చేస్తదంటే, ఒకవేళ అప్పుడు 75 ఏళ్ల కింద రాజ్యాంగం రాసిండ్రు కనుక అది దాన్ని ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాలని అంటే గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టేసేసి దాంట్లో అందరూ ఆమోదం పొందితే అప్పుడు రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో నువ్వు అన్నట్టు పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదం పొందాలి, లేకపోతే జడ్జి ఏమని చెప్పాలి తెలుసా? ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు, రైట్ టు రిలీజియన్ కి ఉల్టా పోతుంది, అగేన్స్ట్ పోతున్నప్పుడు జడ్జికు అధికారం ఉంటది కొట్టేయడానికి. ఈ లైన్ నీ ప్రాథమిక హక్కుకి ఉల్టా పోతుంది, సో నేను ఇది కొట్టేస్తున్నా. నువ్వు ఏ రిలీజియన్ కైనా వెళ్ళు, నీ అధికారాలు నీకుంటాయి. నువ్వు ఎస్సీ ఉన్నప్పుడు నీ ఎస్సీ అధికారాలు నీకు ఉంటాయి. ఇప్పుడు నిన్న ఎవడన్నా తిట్టిండు అనుకో, వాని మీద నువ్వు కేసేయి, ఎందుకంటే నువ్వు అట్లా పుట్టినందుకు. దానికి ఆ పాయింట్ ఏం చెప్తా అంటే, నువ్వు ఏ మతముల కన్నా ఎల్లు, నీకు వచ్చే బెనిఫిట్స్ నీకు వస్తాయని అంటే, ఇప్పుడు రెడ్డి ఉన్నాడు, రెడ్డి ఒక్కోటోడో ఉన్నాడు, ఆ మతంలోకి వెళ్ళిపోతాడు, ముస్లిం అవుతాడు. వాళ్ళకి మరి బెనిఫిట్స్ వస్తాయా? రెడ్డి బెనిఫిట్లు ఏమున్నాయా? వస్తాయి. రెడ్డికి ఏ బెనిఫిట్ లేదు. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ కు బెనిఫిట్ కావాలంటే వాడు ఏం చేయాలి? క్రిస్టియన్లకు వెళ్ళాలి, దానికి బెనిఫిట్స్ వస్తుంది. క్రిస్టియానిటీ
మైనారిటీ బెనిఫిట్ ఉన్నాయి. ఏమేమి పోవచ్చు కదా లీగల్ గా. ఉన్నోడు మొత్తం దాంట్లో మతంలో చేరిపోయిన అనుకో, మరి గవర్నమెంట్ ఏ రంగా తెచ్చేయాలని బెనిఫిట్ నువ్వేం ఆలోచించాలంటే వీళ్ళందరూ క్రిస్టియానిటీలకు పోయినరు అనుకో, ఇప్పుడు వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళకి బెనిఫిట్లు ఉన్నాయి. ఇంతమంది అందులో పడ్డాక అది మైనారిటీ ఎందుకు అవుతుంది, మెజారిటీ అయిపోతుంది. ఇప్పుడు అది మైనారిటీ రిలీజియన్ ఎందుకు ఉంది, అందులో కొంతమంది ప్రజలే ఉన్నందుకు వీళ్ళందరూ అందులోనే పడ్డారు అనుకో, మెజారిటీ అవుతుంది. అప్పుడు అది ఎక్కువ మంది ఉన్న రిలీజియన్ అవుతుంది. అప్పుడు దానికి ఏమి ఇయ్యారు కదా డాడీ. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు హిందూస్ నుంచి క్రిస్టియన్ పోయినరు. ఎందుకు పోయినరు అంటే అడ్వాంటేజ్ కోసం పోలేదు, దేవుడు నచ్చి పోయినరు. కానీ బెనిఫిట్ అనేది ఎందుకంటే వాళ్ళ కులంలో పుట్టి వాళ్ళు దాని నుంచి ట్రామా తెచ్చుకున్నారు కదా మా వాళ్ళు. అట్లా కాదమ్మా, ఇప్పుడు నేను ఉన్న ఒక తక్కువ కులంలో పుట్టినా అనుకో, అందరితో తిట్టించుకున్నా, ఎవరు నాకు జాబ్ ఇస్తలేడు, రోజు తిడతాడు, చదువు చెప్పరు అని అనుకో. నేను పుట్టిన పుట్టుక వల్ల ఒకటి, నేను ప్రే చేసుకొని హ్యాపీగా ఉండడానికి ఇంకోటి. వాళ్ళు రేపొద్దున నేను మతం మారినందుకు ఇన్ని రోజులు నాకు చదువు చెప్పే బెనిఫిట్లు ఉన్నాయి అనుకో, తీసేస్తా అంటే తప్పు కదా. ఇప్పుడు కోర్టు ఎందుకంటే కోర్టు కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే మక్కి చూస్తుంది అనమాట. ఈ లైన్ రాసి ఉంది, ఈ లైనే చేస్తా నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళు జడ్జి చెప్తే మిగతా జడ్జీలు చాలా మంది ఉంటారు, మిగతా లాయర్లు మస్తుగా ఉంటారు. మరి వాళ్ళందరూ దాన్ని ఆబ్జెక్షన్ చేయాలి కదా, అది కాదు అని అంటే అది కరెక్ట్ కాదు అని. అప్పుడు ఏం చేస్తుంది న్యాయమూర్తులు ఏం చెప్తారు, అప్పుడు దీన్ని బిల్లు పెట్టేసేసి దీన్ని పార్లమెంట్ లో ఏందన్నది అది చేస్తే, చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారమే నడుచుకోవాలి. అసలు లెక్క ప్రకారం ఏంది, రాజ్యాంగం అంటే ఒక చట్టం, ఆ చట్టం ప్రకారమే చట్టంలో ఏముందో దానికి అనుగుణంగానే వీళ్ళు తీర్పులు చెప్పాలి. అది లెక్క. ఈ రోజు సెషన్ అయిపోయింది. గుడ్ జాబ్.